హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈ రోజు నోటిఫికేషన్ వచ్చేసరికి urbanpro.company.com నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగిందనమాట. గాత్ర సంగీతుడు, శిక్షకుడు అనేసి ఇవ్వడం జరిగింది. ఇంటి నుంచి పని అనేసి కూడా ఇవ్వడం జరిగింది. మీరు ఇంటి దగ్గర ఉండే వర్క్ చేసుకోవచ్చు. భారతదేశం అంతటా కూడా ఈ యొక్క వేకెన్సీ అనేది తీయడం జరిగింది. 2 నెలల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 100 మందికి పైగా దరఖాస్తు పైన క్లిక్ చేసి అప్లై చేసుకోవడం అనేది జరిగింది అనమాట. రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. ఎలా అప్లై చేయాలో వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. కాబట్టి ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. కంపెనీ పేరు వచ్చేసరికి అర్బన్ ప్రో కంపెనీ అనమాట. స్థానం వచ్చేసరికి రిమోట్, భారతదేశం అంతటా కూడా తీయడం జరిగింది. ఉద్యోగ రకం వచ్చేసరికి పార్ట్ టైము లేదా ఫుల్ టైం అనమాట. పరిశ్రమ వచ్చేసరికి ఎడ్టెక్ కంపెనీ నుంచి ఒక వేకెన్సీ అనేది రావడం జరిగింది. ఆన్లైన్ విద్య అనేసి ఇవ్వడం జరిగింది అనమాట. పాత్ర గురించి చూసుకుంటే భారతదేశంలోని ప్రముఖ ఆన్లైన్ విద్యా వేదిక అయిన అర్బన్ ప్రో వర్చువల్ సెషన్స్ ద్వారా ఔత్సాహికులు, గాయకులకు బోధించడానికి మరియు ప్రేరేపించడానికి ఉద్యోగభరితమైన మరియు నైపుణ్యం కలిగిన వోకల్ మ్యూజిక్ కోచ్ల కోసం వెతుకుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. భారతదేశం అంతటా కూడా తమ నైపుణ్యాన్ని పంచుకోవడంలో మరియు సంగీత ప్రతిభను పెంపొందించడంలో ఉత్సాహంగా ఉన్న ప్రతిభావంతులైన సంగీత అధ్యాపకులకు ఇది ఇంటి నుండి చేసే సౌకర్యవంతమైన అవకాశం అనేసి చెప్పడం జరుగుతుంది. కీలక బాధ్యతలు చూసుకుంటే ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. వివిధ వయసులు మరియు నైపుణ్యం స్థాయిలు విద్యార్థులకు ఆన్లైన్ గాత్ర సంగీత పాఠాలను నిర్వహించే విధంగా ఉండాలి. విద్యార్థులు అభ్యాస లక్ష్యాలను అనుగుణంగా నిర్మాత్మక పాఠ్య ప్రణాళికలకు రూపొందించే విధంగా ఉండాలి. వాయిస్ టెక్నిక్లు, పిచ్చు, రిథం మరియు పనితీరును కవర్ చేసే విధంగా ఉండాలి అన్నమాట. విద్యార్థుల పురోగతిని అంచనా వేయండి మరియు మెరుగుదల కోసం నిర్మాత్మక అభిప్రాయాన్ని అందించే విధంగా ఉండాలన్నమాట. అభ్యాసకుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించడానికి మరియు వారి సంగీత ఆకాంక్షలను సాధించడానికి వారిని ప్రేరేపించండి అనేసి చెప్పడం జరిగింది. వృత్తిపరమైన మరియు ఆకర్షణీయమైన వర్చువల్ అభ్యాస వాతావరణాన్ని నిర్వహించే విధంగా ఉండాలన్నమాట. నైపుణ్యాలు మరియు అర్హతలు చూసుకుంటే క్లాసికల్, సమకాలీన లేదా బాలీవుడ్ గానంలో ప్రావీణ్యం అనేది లభిస్తుంది అనమాట. మీకు ఏదైనా శైలికి స్వాగతం అనేది లభిస్తుంది. వోకల్ మ్యూజిక్ కోచ్గా ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ ముందస్తు అనుభవం అనేది ఉండాలన్నమాట. అలాగే ఉన్నత స్థాయి విద్యార్థులకు బిగినర్స్ నుండి బోధించే సామర్థ్యం అనేది మీకు తెలియాలి. అలాగే మీకు ఉండాలి. ఇంగ్లీషు మరియు లేదా ప్రాంతీయ భాషల్లో బలమైన కమ్యూనికేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలన్నమాట. వర్చువల్ బోధనా సాధనాలను జూమ్ లేదా గూగుల్ మీట్ ద్వారా మీకైతే మొదలవుతాయి. ఉపయోగించి సాంకేతిక పరిజ్ఞానం మరియు సౌకర్యం, సంగీతంలో డిగ్రీ లేదా సర్టిఫికేట్ ఉండాలన్నమాట. ప్రాధాన్యత ఇవ్వబడుతుంది వాళ్ళకైతే. సో అర్బన్ ప్రోలో ఎందుకు చేరాలి అనేసి చెప్పడం జరుగుతుంది. ఎక్కడి నుండి అయినా పని చేయొచ్చు. అలాగే మీ ఇంటి సౌకర్యం నుండి బోధించవచ్చు అనమాట. ఇక్కడ సౌకర్యవంతమైన షెడ్యూల్ అనేది ఉంటుంది. మీ లభ్యతను సెట్ చేసుకోండి మరియు మీ సౌలభ్యం మేరకు పనిచేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. విస్తారమైన విద్యార్థి స్థావరం అనమాట. సర్వశిక్షణ కోసం చురుగ్గా ప్రయత్నిస్తున్న వేలాది మంది విద్యార్థులను యాక్సెస్ చేయండి అనేసి చెప్పడం జరుగుతుంది. వృద్ధి అవకాశాలు చూసుకుంటే భారతదేశంలోని ప్రముఖ ప్లాట్ఫామ్లో అగ్రశ్రేణి సంగీత శిక్షకుడుగా మీ బ్రాండ్ను నిర్మించుకోండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. పోటీ ఆదాయాలు మీ నైపుణ్యం మరియు అంకితమైన గంటలు ఆధారంగా సంపాదించండి అనేసి కూడా చెప్పడం జరుగుతుంది. అలాగే ఇదైతే రిమోట్ వర్క్ మ్యూజిక్ జాబ్స్ అనమాట. అలాగే వోకల్ కోచ్, అలాగే
అర్బన్ ప్రో, అలాగే ఇప్పుడే నియామకం అనేది ఇవ్వడం జరిగింది, ఇంటి నుంచి పని, అలాగే ఎడ్జెక్ట్ జాబ్స్ అనేసి ఇవ్వడం జరిగింది అనమాట, ఎడ్టెక్ కంపెనీ జాబ్స్ అనేసి. ఓకేనా, ఈ యొక్క నోటిఫికేషన్ అయితే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్ లో మీకైతే ప్రొవైడ్ చేయడం జరిగింది, అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో ఈ యొక్క నోటిఫికేషన్ కి నేనైతే ఇక్కడ వివరించడం జరుగుతుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకున్నాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయ్యి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది, ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి, నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి, ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది, అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది, లేదా మీరిచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.